నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నరేందర్ రెడ్డి అరెస్టును ఖండించిన హరీష్ రావు. ఫార్మాసిటీ విషయంలో వెనక్కి తగ్గేది లేదన్న తిరుపతి రెడ్డి. నరేందర్ రెడ్డితో చెర్లపల్లి జైల్లో ములాఖతైన మాజీ మంత్రి. పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ ఎంపీ టీకే అరుణ. ద్విచక్ర వాహనాల దొంగలను అరెస్టు చేశామని వెల్లడించిన పోలీసులు. లగన్చర్ల ఘటనలో ఏవన్గా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు రెస్టారెంట్లను తనిఖీ చేసిన మేయర్. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న అరవింద్ కేజ్రీవాల్. సూపర్ 6 అంటూ నారా చంద్రబాబు ప్రజలను మోసం చేశాడన్న జగన్. జిల్లా ప్రభుత్వ అధికారులపై దాడి కేసులో రిమాండ్కు వెళ్లినటువంటి పట్నం నరేందర్ రెడ్డిని పరామర్శించారు హరీష్ రావు, కేటీఆర్. వికారాబాద్ జిల్లా ప్రభుత్వ అధికారులపై దాడి కేసులో అరెస్టైన నరేందర్ రెడ్డిని బీఆర్ఎస్ నేత హరీష్ రావు కలిశారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి 14 రోజుల రిమాండ్ కోసం బుధవారం చెర్లపల్లి జైలుకు తరలించారు. పట్నం నరేందర్ రెడ్డిని హైదరాబాద్ లో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. చెర్లపల్లి జైలులో ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని కలిసేందుకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, బీఆర్ఎస్ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చెర్లపల్లి జైలుకు చేరుకొని ములాఖత్ తీసుకున్నారు. జై తెలంగాణ సీఎం డౌన్ డౌన్ సీఎం జై తెలంగాణ సీఎం డౌన్ డౌన్. లగన్చర్లలో అధికారులపై దాడి జరిగిన ఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డి ఈ విషయంపై స్పందించారు. నిందితులు ఎవరైనా వదిలేది లేదన్నారు. కొడంగల్ నియోజకవర్గం లగన్చర్లలో అధికారులపై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ను కలిశారు తిరుపతి రెడ్డి. అనంతరం మాట్లాడుతూ 2 రోజులుగా తాను లోకల్లో లేను, ఫార్మాసిటీ విషయంలో వెనక్కి తగ్గేది లేదు అని తేల్చి చెప్పారు. లగన్చర్ల గ్రామంలో అధికారులపై జరిగిన దాడి వెనక ఎవరున్నా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. సీఎం పేరు ప్రతిష్టలు దెబ్బతీసేందుకే హరీష్ రావు, కేటీఆర్లు ఇలాంటివి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులపై దాడి ఘటనలో బీఆర్ఎస్ శక్తులు పనిచేశాయి. నిందితులు ఎంతటి వారైనా సరే పోలీసులు అరెస్టు చేసి తీరుతారన్నారు. హరీష్ రావు లాగా మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం రాత్రికి రాత్రే గ్రామాలను ఖాళీ చేపించి రైతులను మేము కొట్టట్లేదు, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా అభిప్రాయ సేకరణ జరుగుతుంటే అమాయకులను రెచ్చగొట్టారన్నారు. చట్టం తప్పకుండా తన పని తాను చేసుకుంటూ పోతుందన్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ను కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి. ఎంపీ డీకే అరుణ వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు. దీంతో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన అరుణ. ఎంపీ డీకే అరుణ కొడంగల్ లగన్చర్ల పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మన్నెగూడ జనకం వద్ద ఎంపీ డీకే అరుణమ్మ వాహనాన్ని అడ్డుకున్న పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ ఎంపీ డీకే అరుణ నేను ఎంపీగా నా నియోజకవర్గంలో పరామర్శించొద్దా అని ప్రశ్నించారు. నేను ఎంపీని, నేను ఏ తప్పు చేశామని అడ్డుకుంటున్నారో చెప్పండి అన్నారు.
ముఖ్యమంత్రి వల్లే జిల్లాలో లా ఆర్డర్ సమస్య వచ్చిందన్నారు. నేను జిల్లా కలెక్టర్ను కలిసేందుకు వెళ్తున్నాను. నేను నా నియోజకవర్గంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు నాకు ఉంది అని పేర్కొన్నారు. తన సొంత నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసుకోలేకపోయారన్నారు. మేమేమైనా లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేసే పని ఏమీ చేయడం లేదు కదా అని ప్రశ్నించారు. కలెక్టర్ను కలుస్తామని అపాయింట్మెంట్ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి వల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందన్నారు అరుణ. ఇంటర్నెట్లు బంద్ చేసి లైట్లు బంద్ చేసి ఊళ్ళల్లో ఏంటి వ్యవహారం? ల్యాండ్ ఆర్డర్ లేదు రాష్ట్రంలో. ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చాలా కాలే ముఖ్యమంత్రికి. హోమ్ మినిస్టర్ తన దగ్గరనే పెట్టుకున్నాడు. ఇంకా తన సొంత నియోజకవర్గంలో ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేకపోయింది. ఇక్కడేమో మేము పెళ్లిళ్ళకి పోవద్దు, మా కార్యకర్తల పెళ్లిళ్ళు ఉన్నాయి, పెళ్లిళ్ళకి పోవద్దు అంటే ఎట్లా? మీరు ఖచ్చితంగా పోతాం కదా, ఎట్లా పోకుండా ఉంటాం? పెళ్లిళ్ళకి పోతాం, అలా పెళ్లిళ్ళకి కూడా పోతాం. ఇది ఎక్కడ నేతృత్వమయ్యా నాకు అర్థం కాదు. ఎంపీగా నా కార్యకర్తల పెళ్లి పిలిస్తే కూడా పెళ్లికి పోతుంటే ఎట్లా? మీరు 144 సెక్షన్ పెళ్లి చేసుకోవద్దని చెప్పింది. ఏమనేది పెళ్లిళ్ళు చేయొద్దండి, 144 సెక్షన్ ఉంది, పెళ్లి కాడికి ఎవరు పోతుందని చెప్తుందా? సత్తెనపల్లి డీఎస్పీ సత్యనారాయణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్నటువంటి 2 వ్యక్తులను పట్టుకున్నామని వెల్లడించారు. 2 ద్విచక్ర వాహనాల దొంగలను అరెస్టు చేశారని, పల్నాడు జిల్లాకి చెందిన వారిగా గుర్తించినట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు. ఏపీ, తెలంగాణ రాష్ట్రంలో ద్విచక్ర వాహనాలు దొంగతనాలు చేస్తూ పట్టుబడిన 2 యువకులు. పట్టుబడిన నిందితులు ఒకరు పిడుగురాళ్ల చిన్న అగ్రహారంకు చెందిన గన్నెపోయిన మణికంఠ, మరొకరు సత్తెనపల్లి పట్టణంకు చెందిన అంగరాల యేసుబాబు. 12వ వార్డు నిందితులు 2 నుండి 12 బైక్స్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారుగా 8 లక్షలకు పైగా ఉంటుందని డీఎస్పీ తెలిపారు. జల్సాలకు అలవాటు పడి ఈ వాహనాలు గుంటూరు, మాయాబజార్లో అమ్మే ప్రయత్నంలో పక్కా సమాచారంతో పట్టుకున్నామన్నారు డీఎస్పీ. పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాలతో పట్టణ సీఐ బ్రహ్మయ్య, రూరల్ సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ పవన్, పీసీ శంకర్ తదితర సిబ్బంది నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారని, వీరికి ఎస్పీ చేతుల మీదుగా రివార్డులు ప్రకటిస్తున్నట్లు తెలియజేశారు. అనంతరం 2 ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నామన్నారు సబ్ డివిజన్ డీఎస్పీ హనుమంతరావు మీడియాకు వెల్లడించారు. ప్రతి దుకాణం ముందు వ్యాపారులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, పోలీసు వారికి సహకరించాలని కోరారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి టౌన్ పోలీస్ స్టేషను ఇది. ఈ టౌన్ పోలీస్ స్టేషను మరియు మా సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలో రాజుపాలెం మరియు సత్తెనపల్లి రూరల్ పరిధిలో సుమారు ఒక 12 మోటార్ సైకిళ్ళు, సత్తెనపల్లి టౌన్లో 7, అలాగే సత్తెనపల్లి రూరల్లో 4, రాజుపాలెం లిమిట్స్లో 1, మొత్తం 12 బైకుల్ని ఈరోజు మా సత్తెనపల్లి టౌన్ ఎస్ఐ గారు వారి ఆధ్వర్యంలో మొత్తం రికవరీ చేయడం జరిగింది. ముద్దాయిలు వెనక చూపిస్తున్న ముద్దాయిలు వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు యాక్చువల్గా చిన్న అగ్రహారం, పిడుగురాల చిన్న అగ్రహారానికి చెందిన వ్యక్తులు. వీళ్ళిద్దరికి కూడా ప్రీవియస్గా ఈ నేర చరిత్ర ఉంది. ఇంతకుముందు తెలంగాణ ఏరియాలో అలాగే పిడుగురాల ఏరియాలో కూడా నేరాలు చేశారు. వీళ్ళంతకుముందు అరెస్టులు చేయడము, కోర్టుకు జైలుకి పంపించడం జరిగింది. జైలుకి పంపించినప్పటికి కూడా మళ్ళీ బయటకు రావడంతో ఈ మోటార్ సైకిల్ దొంగతనం ఈజీగా ఉందని మళ్ళీ అదే నేపథ్యంలో మళ్ళీ ఈ ఏరియాలో మా దాదాపు 12 బైకులు చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఈరోజు ఈ 12 బైకుల్లో మొదట పొజిషన్లో చెరొక బైకు 2 పొజిషన్లో రికవరీ చేయడం జరిగింది. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా మిగతా వెహికల్స్ అన్ని కూడా వాళ్ళ కన్ఫెషన్ మేరకు రికవరీ చేయడం జరిగింది. ఈ 12 బైకులు ఖరీదు సుమారు 8 నుంచి 9 లక్షల దాకా వర్త్ ఉంటుంది. ఈ యాక్చువల్గా నిన్న ఉదయం వీళ్ళు మాకు తారసపడ్డారు, కానీ దొరకలేదు. రాత్రి ఈవినింగ్ సుమారు 5-6 గంటల్లో మళ్ళీ ఇద్దరిని ఒకరినొకరిని కలిసి పట్టుకోవడం జరిగింది. వాళ్ళ పొజిషన్లో 2 మోటార్ సైకిళ్ళు, అలాగే తెల్లవారేసరికల్లా ఆల్మోస్ట్ మిగతా 8
కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885552. వికారాబాద్ కలెక్టరేట్ లో ఐజీ సత్యనారాయణ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. అన్ని ఆధారాలతోనే మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేశామని వెల్లడించారు. లగాచర్ల ఘటనలో ఏవన్గా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని తెలిపారు పోలీసులు. అన్ని ఆధారాలతోనే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు వికారాబాద్ ఐజీ సత్యనారాయణ. 47 మందిని గుర్తించాం, ఇంకా చాలా మందిని గుర్తించాల్సి ఉంది. 21 మందిని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించాం. మిగతా వాళ్ల కోసం 4 టీములతో గాలిస్తున్నామన్నారు. విఠల్, దేవదాస్, గోపాల్ నాయక్, సురేష్, రాజు, విజయ్ ప్రధాన సూత్రధారులన్నారు. 42 మందిని పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వీళ్లలో 19 మందికి భూమి లేదు, సంబంధం లేకుండా 19 మంది ఈ ఘటనలో పాల్గొన్నారు. కుట్రలో భాగంగా ముందస్తు ప్రణాళికతో కలెక్టర్ మరియు అధికారులపై దాడి చేశారని పేర్కొన్నారు. అతి త్వరలో అందరినీ పట్టుకుంటాం. దేవదాస్, సురేష్ దాడిలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. మొన్న జరిగిన లగచర్ల ఇన్సిడెంట్లో 47 మంది అక్యూజ్డ్ని సోఫార్ ఐడెంటిఫై చేయడం జరిగిందండి. అంటే వీడియోల ద్వారా కానీ, అక్కడికి వచ్చిన సోషల్ మీడియా ద్వారా కానీ, ఫొటోస్ ద్వారా కానీ, ప్రత్యక్ష సాక్షుల ద్వారా కానీ ఇంకా చాలామంది ఐడెంటిఫై కావాల్సి ఉంది. ఈ 47లో ఈరోజు వరకు 21 మెంబర్స్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది. ఈరోజు 5, మొన్న 16 మంది, నిన్న 16 మంది, ఈరోజు 5. దీంట్లో విశాల్, మహేష్, రమేష్, సాయిలు 4 వ్యక్తులు. వార్తల్లో చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699. తిరిగి వార్తలకు స్వాగతం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు రెస్టారెంట్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు హైదరాబాద్ మేయర్. అపరిశుభ్రంగా ఉన్నటువంటి హోటళ్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు రెస్టారెంట్లను తనిఖీ చేసిన మేయర్ మొఘల్ రెస్టారెంట్, డైన్ హిల్ మండి రెస్టారెంట్లలో కిచెన్ అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. పాడైపోయిన మాంసాన్ని ఫ్రిడ్జ్లలో నిల్వ చేసిన రెస్టారెంట్ నిర్వాహకులు. హోటళ్ల నిర్వహణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మేయర్. ఫుడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్కు పంపాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బంజారా హిల్స్ లోని డైన్ హిల్ మండి రెస్టారెంట్ ట్రేడ్ లైసెన్స్ ఎక్స్పైర్ అయినట్లు గుర్తించారు.
కేజ్రీవాల్ తిరుపతికి చేరుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకోనున్నారు. తిరుమలకు చేరుకున్న ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. అరవింద్ కేజ్రీవాల్ తిరుమలను దర్శించుకోవడం ఇదే తొలిసారి. కార్యకర్తలను పట్టించుకోవడం లేదు అంటూ సీనియర్ నాయకుడు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్లా రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుల్లా దామోదర్ రెడ్డి ఇద్దరు సొంత కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు. అవసరాలకు పార్టీలు మారే ఈ నాయకులు పార్టీ కోసం పనిచేసిన మమ్మల్ని పక్కన పెడుతున్నారని అర్ధనగ్న ప్రదర్శనతో తన ఆవేదనను వ్యక్తం చేసిన తెల్కపల్లి మండలం దాసుపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి. నమస్కారాలండి. సమాజానికి మొత్తం నమస్కారం, సంస్కారంలోనికి నమస్కారం. ఎందుకు ఇలాంటి మాట్లాడుతున్నా నేను ఈ వేషంలో ఉండడానికి గల కారణం ఏందో మీ అందరికీ చెప్తా, మీరు వినాలి. ఎందుకంటే మనము పొలిటికల్లో తిరిగేటప్పుడు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, టీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, బీజేపీలో కావచ్చు, పొలిటికల్లో తిరిగే నాయకులు ఎట్లుంటారంటే తెల్లంగి తెల్ల పాయింటు వేసుకొని మనం ప్రచారంలో కానీ సభలల్లో కానీ మాట్లాడడానికి పోతాం. అది ఎందుకు తెల్లంగి వేసుకుంటారు అనేది ప్రతి ఒక్కరు గమనించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే తెలుపు అనేది ప్రతి ఒక్కరికి అహంకారం లేకుండా మంచిది. తెలుపు అనేది ఒక ప్రశాంతత అనేది తెలుపు అనేది. అది అందరికీ ఎలాంటి మచ్చలేని నాయకుడిని ఏమంటారు, తెల్లంగి వేసుకొని ఉంటే అతనికి ఎలాంటి మచ్చలేని నాయకుడు అని పేరు ఉంటుంది. అలాంటి వారిని మనం ఎక్కువ తెల్లంగిలు వేసుకొని తిరుగుతుంటారు. వాళ్ళు ఏ కలుషితం లేదని వారు అనుకుంటారు. కానీ ఏదైనా కానీ నాయకుడు కానీ సమాజంలో గౌరవించబడాలంటే ఫస్ట్ నువ్వు వేసుకున్న అంగికి నీ ఇంకా ఎంతమంది ఆకు మిచ్చిరా, ఏమన్నా బురద రుద్దినరా, ఏమన్నా పెన్నుతో గెర్రలు పడ్డాయా, వాడు ఏం చేస్తున్నాడు అనేది ఆలోచించకపోవడము ఇది మంచిది కాదు. ఎందుకంటే నేను మంచిగా చేస్తున్నా, ముంగలి చూపు మాత్రమే ఉంది, ఇంకా నాకేం జరిగినా ఆలోచన లేదు అనేది జరుగుతుంది ఈ సమాజంలో ఇప్పుడు. ఎందుకంటే ఎంతసేపు ఉన్న సొంత నిర్ణయాలు, ఎవరిని ఏది ఆలోచించకుండా. ఇప్పుడు ఒక లీడర్ని మనం గెలిపిస్తాం, ఆ లీడర్ లేదని ఇంకో లీడర్ని గెలిపిస్తాం. ఆ లీడర్ కూడా అట్లే ఉంటే ఇంక ఎవరికి చెప్పుకోవాలి ఈ పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మంచిగా చేస్తుంది, ప్రజలకు న్యాయం చేస్తుందని కాంగ్రెస్ పార్టీని గెలిపించినాం. అందులో ఉన్న నాయకులు కూడా అట్లే చేసి గతంలో ఉన్న నాయకులకే సహకరిస్తే ఇక అది మంచి దారి పడుతున్నట్ట, చెడ్డ దారి పడుతున్నా అనేది మీరందరూ అర్థం చేసుకోవాల్సిన బాధ్యత తీసుకోండి. ప్రతి కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ సూపర్ 6 పథకాలు అంటూ ప్రజలను చంద్రబాబు మోసం చేశాడని తెలిపారు. సూపర్ 6 అంటూ నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు చేసింది మోసం, చెప్పింది అబద్ధం. ఇందుకు చంద్రబాబు మీద
420 కేసు పెట్టకూడదా? ఇది ఆర్గనైజ్ క్రైమ్ కాదా? ఈ విషయంపై నేను, నా ఎమ్మెల్యేలు అందరూ ట్వీట్ పెడతారు. చంద్రబాబు మోసంపై ప్రతి ఒక్కరూ ట్వీట్ పెట్టాలని పిలుపునిస్తున్నానన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎంతమందిని అరెస్టు చేస్తారో చూద్దాం. అరెస్టు చేయాలనుకుంటే నా దగ్గర నుండే మొదలు పెట్టండి అంటూ సవాల్ విసిరారు. దర్యాప్తుపై అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఒక్కసారి ఫోన్ కాల్ మాట్లాడితే 42 సార్లు మాట్లాడినట్లు చూపెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. లగాచర్ల ఘటన జరిగిన రోజు నిందితుడు సురేష్ మరియు పట్నం నరేందర్ రెడ్డి మధ్య 42 ఫోన్ కాల్స్ సంభాషణలు జరిగాయని చెప్పిన పోలీసులు. కానీ రిమాండ్ రిపోర్టులో చూస్తే ఆ రోజు నిందితుడు సురేష్ మరియు పట్నం నరేందర్ రెడ్డి మధ్య ఒక్క ఫోన్ కాల్ సంభాషణ జరిగినట్లు చూపించారు. మొత్తంగా చూస్తే సెప్టెంబర్ 1 నుండి నవంబర్ 11 వరకు అంటే 71 రోజుల్లో వీరి ఇద్దరి మధ్య 84 ఫోన్ కాల్స్ సంభాషణలు జరిగినట్లు రిమాండ్ రిపోర్టు ద్వారా తెలుస్తోంది. అందరికీ నమస్కారం. ఈరోజు సాక్షి టీవీలో మదారవల్లి ఎలియాస్ తిక్కా అన్న అతను ఏదో పోలీసులపైన ఆరోపణ చేసినట్టు ఒక వీడియో సర్క్యులేట్ అవుతూ ఉంది. ఆ సర్క్యులేట్ అవుతున్న వీడియో అంతా కూడా అవాస్తవం. ఎందుకంటే మదారవల్లి ఎలియాస్ తిక్కా అనే అతను మళ్ళీ తర్వాత మా దగ్గరికి వచ్చి నేను భయపడిపోయి నా పేరేమన్నా ఆ యొక్క దొంగతనం కేసులో పెట్టారేమోనని చెప్పేసి దాని నుంచి తప్పుకోవటం కోసం ఆ వీడియో ఒకటి పంపించడం జరిగింది. ఆ తర్వాత మరలా వచ్చి సిఐ గారు కానీ సిఐ నర్సరావుపేట రూరల్ రామకృష్ణ, అదేవిధంగా కానిస్టేబుల్ సురేష్ బాబులు పెట్టలేదు, నన్ను ఏమి అడగలేదు అని డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది. రియల్గా కేసులో నువ్వు ఉంటే పెడతాం, లేకపోతే నిన్ను పెట్టం, కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కావాలని మళ్ళీ దీన్ని సర్క్యులేట్ చేసి పోలీసుల పైన బురదలటం కరెక్ట్ కాదు. మీ ద్వారా నేను తెలియజేస్తుంది ఏంటంటే ఈ అవాస్తవాలని సర్క్యులేట్ చేసే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాం భవిష్యత్తులో కూడా. కాబట్టి అతనే ఖండనివ్వడం జరిగింది, తిక్కానే అతనే ఖండనివ్వడం జరిగింది. నేను భయపడిపోయి ఈ రకమైనటువంటి ఇది పెట్టాను, కాబట్టి నన్ను పోలీసులు ఏమనలేదు అని చెప్పేసి అతను చెప్పడం కూడా జరిగింది. దీనిపైన మేము కూడా సరైన విచారణ చేసి ఒకవేళ మా వైపున ఏదన్నా, మా పోలీసుల వైపు ఏదన్నా తప్పు ఉంటే డెఫినెట్గా మా వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటాం. ఇందుట్లో అవాస్తవం అది, అతను భయపడి చేసిన దుష్ప్రచారమే కానీ దాన్ని అతను తెలుసుకున్నాడు. తర్వాత కూడా కొంతమంది దీన్ని సర్క్యులేట్ చేస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదని మీ ద్వారా ఖండిస్తూ ఉన్నాను. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి.
అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.